మధ్యతరగతి ముఖచిత్రాన్ని మార్చివేసిన 11 పాలనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. భారతదేశంలో దశాబ్ద కాలంగా మధ్యతరగతి వర్గం దేశ ప్రగతి కథలో కీలక పాత్ర పోషిస్తోంది. వారి ఆశలు, అవసరాలు మరియు ఆకాంక్షలు వినేవారు ఒకరు ఉన్నారు అనే భరోసా కలగడమే కాకుండా అమలుకు నోచుకున్నాయి. వారికి ఆర్థిక భరోసా కలిగించే పన్ను ఉపశమనం నుండి వృద్ధాప్యంలో భద్రతకు హామీ ఇచ్చే పెన్షన్ పథకాల వరకు గత 11 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాన్ని సులభతరం చేయడానికి, న్యాయంగా, గౌరవప్రదంగా మార్చడానికి నిజాయితీతో కూడిన స్థిరమైన ప్రయత్నం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నియమాలను సరళించింది, అక్రమాలకు అడ్డుకట్ట వేసింది, రోజువారీ వ్యవస్థలను మెరుగ్గా పనిచేసేలా చేసింది. పన్నులు దాఖలు చేయడం, ఇల్లు కొనడం, పనికి వెళ్లడం లేదా మందులు కొనడం వంటివన్నీ సరళంగా మరింత అందుబాటులోకి వచ్చాయి. సాధారణ పౌరుల సాధక బాధకాలు తీర్చే సంస్కరణలుగా వీటిని పేర్కొనవచ్చు. ఈ ప్రయత్నం నిలకడగా జరగడం విశేషం. సంవత్సరం తర్వాత సంవత్సరం, బడ్జెట్ తర్వాత బడ్జెట్, ఇలా దశలవారీగా ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచింది. అలా చేయడంలో వారి కృషిని గౌరవించడమే కాకుండా వారిని భారతదేశ వృద్ధికి కీలకమైన చోదకులుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి నిజమైన నిబద్ధతతో కూడిన ప్రయత్నం చేసింది. ఆదాయ పన్ను రేట్లను తగ్గించడం నుండి రాబడిని సరళీకృతం చేయడం వరకు ప్రతి చర్య పౌరులు తాము సంపాదించిన దానిలో ఎక్కువ భాగాన్ని వారి వద్దే ఉంచుకోవాలనే ప్రధాన ఆలోచనకు అనుగుణంగా ఉంది. ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉంది. ప్రజల వాణి వినడం, వ్యవస్థను సరళీకృతం చేయడం, వాగ్దానాలను నెరవేర్చడం ప్రాతిపదికగా పరిపాలన కొనసాగుతోంది. ముఖ్యంగా 2025-26 కేంద్ర బడ్జెట్లో పన్ను సంస్కరణలు మధ్యతరగతిని జాతీయ వృద్ధికి మూలస్తంభంగా ప్రభుత్వం భావిస్తోంది అనడానికి స్పష్టమైన సంకేతమిస్తున్నాయి. సున్నా పన్ను కోసం ఆదాయ పరిమితిని పెంచడం, సరళీకృత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం లేదా రిటర్న్స్ దాఖలను గతంలో కంటే సులభతరం చేయడం వంటి వాటిపైన నిరంతర ప్రయత్నం జరగడం విశేషం. నిజాయితీ పరులు, కష్టపడి పనిచేసే పన్ను చెల్లింపుదారులకు అదనపు భారం పడకుండా న్యాయం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. గత 11 సంవత్సరాలుగా ఆదాయ పన్ను విధానం నిరంతరం ప్రజలకు అర్థవంతమైన ఉపశమనాన్ని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మినహాయింపు పరిమితులను పెంచి ప్రామాణిక తగ్గింపులను ప్రవేశపెట్టింది. 2020లో సరళీకృత పన్ను విధానాన్ని ప్రారంభించింది. కాగితపు పని, పేపర్ వర్క్ తగ్గించింది. ఈ ప్రయత్నాలు పన్ను చెల్లింపుదారుల జీవితాన్ని సులభతరం చేయడానికి ఎంతగానో దోహదపడ్డాయి. 2025-26 కేంద్ర బడ్జెట్లో మరో ప్రధానమైన మార్పును ప్రకటించారు. వార్షికంగా 12 లక్షల రూపాయల వరకు సంపాదించే వ్యక్తులు మూలధన లాభాలు వంటి ప్రత్యేక ఆదాయాలపై తప్ప ఇకపై ఎటువంటి ఆదాయం పన్ను చెల్లించరు. 75,000 రూపాయల ప్రామాణిక తగ్గింపుతో 12,75,000 రూపాయలు సంపాదించేవారు కూడా ఎటువంటి పన్ను చెల్లించరు. ప్రామాణిక తగ్గింపు పన్ను విధించబడిన ఆదాయాన్ని స్వయంచాలకంగా స్థిర మొత్తంలో తగ్గిస్తుంది. ఈ సంస్కరణ జీతం పొందే కోట్లాది మంది పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది మధ్యతరగతి అవసరాలపై ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న అవగాహనకు తార్కాణం. ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకున్నప్పటికీ దీనిని అమలు చేయాలని నిర్ణయించడం సాధారణ విషయం కాదు. 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే బడ్జెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ, एक महत्वपूर्ण पड़ाव है। ये 140 करोड़ भारतीयों की आकांक्षाओं का बजट है। ये हर भारतीय के सपनों को पूरा करने वाला बजट है। हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए। सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है। ये बजट एक फोर्स मल्टीप्लायर है। ये बजट सेविंग्स को बढ़ाएगा, इन्वेस्टमेंट को बढ़ाएगा, कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा. పన్ను విధానం సులభతరం చేయడానికి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఇప్పుడు ముందే నింపిన ఆదాయ పన్ను రిటర్న్స్ను అందిస్తున్నారు. ఈ రిటర్న్స్లలో జీతం, ఆదాయం, బ్యాంకు వడ్డీ, డివిడెంట్లు మరియు మరిన్ని వివరాలు ఉంటాయి. ఈ సౌలభ్యం కారణంగా వ్యక్తిగత ఐటీఆర్ ఫైలింగ్లలో పెరుగుదల కనిపించింది. ఇది 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3.91 కోట్ల నుండి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.19 కోట్లకు పెరిగింది. పన్ను చట్టాలను పాటించడంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సౌలభ్యం ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2019లో ప్రారంభించబడిన ఫేస్లెస్ ఈ అసెస్మెంట్ సిస్టమ్ వ్యక్తుల కోసం పన్ను పరిశీలన చేసే విధానాన్ని మార్చివేసింది. ఇది ముఖాముఖి సమావేశాలను పూర్తిగా డిజిటల్ ప్రక్రియతో భర్తీ చేసింది. వేధింపులకు అవకాశం తగ్గించి నమ్మకాన్ని పెంచింది.
ఢిల్లీలోని నేషనల్ అసెస్మెంట్ సెంటర్ పన్ను చెల్లింపుదారులు మరియు అసెస్మెంట్ యూనిట్లకు ఏకైక సంప్రదింపు కేంద్రంగా ఉంది. 2014 వరకు సంవత్సరాల తరబడి పెరుగుతున్న ధరలు మధ్యతరగతి కుటుంబాలను నిరంతరం ఒత్తిడికి గురిచేశాయి. 2009, 10 మరియు 2013, 14 మధ్య ద్రవ్యోల్బణం రెండంకెల్లోనే ఉంది. ఆహారం మరియు ఇంధనం వంటి ముఖ్యమైన వస్తువులు చాలా ఖరీదైనవిగా మారాయి. గృహ బడ్జెట్లు పెరుగుతూ వచ్చాయి. పొదుపు చేయడం అందుబాటులో లేని అంశంగా ఉండేది. 2004, 2005 నుండి 2013, 2014 వరకు దశాబ్దంలో చూస్తే సగటు వార్షిక ద్రవ్యోల్బణం 8.2%గా ఉంది. ధరల అస్థిరత ఈ సుదీర్ఘకాలం రోజువారీ జీవితాన్ని కష్టతరం చేసింది మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించడంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే 2014 నుండి పరిస్థితులలో మార్పు ప్రారంభమైంది. తరువాతి 11 సంవత్సరాలలో ద్రవ్యోల్బణం చెప్పుకోదగ్గ స్థాయిలో నియంత్రణలోకి వచ్చింది. 2015-16 నుండి 2024-25 వరకు సగటు రేటు కేవలం 5% పడిపోయింది. ఈ వ్యత్యాసం సంఖ్యలలోనే కాకుండా రోజువారీ జీవితంలో కూడా కనిపిస్తుంది. స్థిరమైన ధరలు కుటుంబాలకు ఊపిరి పీల్చుకునేలా చేశాయి. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాల సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి ఒక ప్రధాన చర్యలో భాగంగా కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 24, 2024న ఏకీకృత పెన్షన్ విధానం యూపీఎస్ను ఆమోదించింది. ఈ పథకం పదవీ విరమణకు ముందు గత 12 నెలల్లో పొందిన సగటు ప్రాథమిక వేతనంలో 50% హామీ పెన్షన్ను నిర్ధారిస్తుంది. ఇది కనీసం 25 సంవత్సరాల సర్వీసున్న ఉద్యోగులకు వర్తిస్తుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, यूनिफाइड पेंशन स्कीम को अप्रूव किया है, इसको अनुमोदित किया है और ये स्कीम अभी आने वाले समय में लागू होगी. इस स्कीम के 5 पिलर्स. सबसे इम्पोर्टेंट विषय था कर्मचारियों की तरफ से कि हमें अश्योर्ड अमाउंट एक चाहिए, जो बहुत लॉजिकल और वाजिब रिक्वायरमेंट था. इस डिमांड पे एक मेथोडिकल वे में काम करके और एक्चुअरियल साइंसेज जो लोग आगे का भविष्य का रिक्वायरमेंट वगैरह कंप्यूट करने का एक तरीका होता है जिसको एक्चुअरियल साइंस बोलते हैं, उनके साथ मिलके कई तरह के फाइनेंशियल मॉडल्स को प्रोजेक्ट करके और सबके साथ मिलके एक सिस्टमेटिक तरीके से 50% అష్యూర్డ్ పెన్షన్. నిత్యావసరాలు మరింత సరసమైనవిగా మారాయి మరియు నెలవారీ ఖర్చులను ప్లాన్ చేయడం సులభతరమైంది. ఈ మార్పు సమర్థవంతమైన విధానం, రిజర్వ్ బ్యాంక్తో బలమైన సమన్వయం, మెరుగైన సరఫరా, సైడ్ మేనేజ్మెంట్ ఫలితంగా సాధ్యమైంది. చాలా కాలంగా పెరుగుతున్న ధరల వల్ల దెబ్బతిన్న మధ్యతరగతి చివరకు ఉపశమనం పొందింది. ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని తిరిగి పొందింది. గత 11 సంవత్సరాలలో భారతదేశ పట్టణ ముఖ చిత్రంలో మార్పును గమనించవచ్చు. సరసమైన గృహాలు అవసరమైన వారికి చేరాయి. మెరుగైన రోడ్లు, పరిశుభ్రమైన గాలి, స్మార్టర్ ప్రజాసేవలు మరియు ఆధునిక రవాణా వ్యవస్థలతో నగరాలు నివసించడానికి మరింత అనుకూలంగా మారాయి. మధ్యతరగతికి ఇది గౌరవంతో పాటు సౌకర్యాన్ని కూడా అందించింది. కేంద్ర ప్రభుత్వం 2015 జూన్ 25వ తేదీన ప్రారంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ భారతీయ నగరాలకు కొత్త రూపు ఇచ్చింది. ఇది ప్రజలు ఎలా జీవిస్తారు, ఎలా కదులుతారు, పనిచేస్తారు మరియు వారి సమయాన్ని ఎలా గడుపుతారు అనే అంశాల ప్రాతిపదికగా రూపుదిద్దుకుంది. 2025 నాటికి ఆమోదించబడిన 7,545 ప్రాజెక్టులలో 93% పూర్తయ్యాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ విభాగం లక్షలాది మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆశాకిరణంగా మారింది. 2015లో ప్రారంభించిన ఈ పథకం ప్రతి భారతీయుడికి సురక్షితమైన, గౌరవప్రదమైన ఇల్లు అనే లక్ష్యం వైపు స్థిరంగా ముందుకు సాగుతోంది. పట్టణ రవాణా గడిచిన దశాబ్ద కాలంలో అతిపెద్ద మార్పును చూసింది. మెట్రో రైల్ ఇప్పుడు 29 నగరాల్లో నడుస్తోంది లేదా నిర్మాణంలో ఉంది. మే 2025 నాటికి భారతదేశంలో 1013 కిలోమీటర్ల మెట్రో లైన్లు పనిచేస్తున్నాయి. 2014లో ఇది కేవలం 248 కిలోమీటర్లు మాత్రమే. అంటే కేవలం 11 సంవత్సరాలలో 763 కిలోమీటర్లు అదనంగా చేరింది. మొత్తం మెట్రో రైల్ నెట్వర్క్ పరంగా భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. సామాన్య పౌరులకు విమాన ప్రయాణం సరసమైనదిగా అందుబాటులోకి వచ్చే ఉద్దేశంతో 2016లో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని 6వ సంవత్సరంలో ఉడాన్ 625 మార్గాల ద్వారా 2 నీటి విమానాశ్రయాలు మరియు 13 హెలిపోర్టలతో సహా 88 విమానాశ్రయాలను అనుసంధానించింది. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడడానికి మరియు గృహ రంగానికి పారదర్శకతను తీసుకురావడానికి
పార్లమెంట్ 2016లో రియల్ ఎస్టేట్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఇది రియల్ ఎస్టేట్ లావాదేవీలలో జవాబుదారీతనం వైపు ఒక కీలకమైన అడుగుగా గుర్తించబడింది. గత 11 సంవత్సరాలలో భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ విస్తృతమైన మార్పును చూసింది. లక్ష్యంగా పెట్టుకున్న ప్రజా పథకాలు మరియు డిజిటల్ పరిధి ద్వారా ప్రభుత్వం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను లక్షలాది మందికి, ముఖ్యంగా మధ్యతరగతికి అందుబాటులోకి తెచ్చింది. సీనియర్ పౌరులకు ఉచిత ఆసుపత్రి నుండి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న తక్కువ ధర మందుల వరకు నేడు ప్రజలు తమ ఆరోగ్య ఖర్చులపై మెరుగైన నియంత్రణను కలిగి ఉన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య హామీ పథకాలలో ఒకటిగా అవతరించింది. మే 30, 2025 నాటికి 33 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 41.02 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం కుటుంబాలను అప్పుల్లోకి నెట్టకుండా ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ పొందేలా చేసింది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన సామాన్య పౌరులకు అవసరమైన మందులను అందుబాటులోకి తెచ్చింది. మే 30, 2025 నాటికి జన ఔషధి కేంద్రాల సంఖ్య 16,469కి పెరిగింది. గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం భారతదేశంలోని ఆశావహ మధ్యతరగతి ప్రజల కోసం నైపుణ్యం మరియు అభ్యాస దృశ్యాన్ని పునర్నిర్వచించింది. ఉపాధి, పరిశ్రమల అమరికపై స్పష్టమైన దృష్టితో విస్తృత కార్యక్రమాల నెట్వర్క్ లక్షలాది మంది భారతీయుల ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న నైపుణ్యాలను పొందడంలో సహాయపడింది. 2014లో స్థాపించబడిన నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది. ఎన్ఏపీఎస్ కింద అప్రెంటిస్షిప్ల పునరుద్ధరణ లక్షలాది మంది యువ భారతీయులకు సంపాదిస్తూనే నేర్చుకోవడం అనే అంశాన్ని వాస్తవంగా మార్చింది. 2016 నుండి 40 లక్షలకు పైగా అప్రెంటిస్లను పరిశ్రమలలో నియమించారు. నెలవారీ స్టైఫండ్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడ్డాయి. భారతదేశంలోని పారిశ్రామిక శిక్షణా సంస్థలు చాలా కాలంగా వృత్తి విద్యకు మూలస్తంభంగా ఉన్నాయి. గత దశాబ్దంలో ఈ సంస్థలు పెద్ద విస్తరణ మరియు అప్గ్రేడ్ను చూశాయి. 2014లో దాదాపు 9,977గా ఉన్న ఐటీఐల సంఖ్య 2024లో 14,615కు పెరిగింది. ఇందులో దేశవ్యాప్తంగా 4,638 కొత్త సంస్థలు చేరాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సాంకేతిక శిక్షణకు ప్రాప్యత మెరుగుపడింది. గత 11 సంవత్సరాలుగా దేశంలో డిజిటల్ పాలన మధ్యతరగతి సాధికారతకు బలమైన స్తంభంగా ఉద్భవించింది. అందుబాటులో ఉండే సమర్థవంతమైన మరియు పారదర్శక డిజిటల్ సేవల వైపు ప్రభుత్వం దృష్టి సారించడం ఇందుకు కారణం. డాక్యుమెంట్ యాక్సెస్ నుండి సేవల డెలివరీ వరకు, ఆర్థిక చేరిక నుండి సంక్షేమ యాక్సెస్ వరకు డిజిటల్ సాధనాలు పనుల్లో జాప్యాన్ని తగ్గించాయి, సమయాన్ని ఆదా చేశాయి. 2009లో ప్రవేశపెట్టబడిన ఆధార్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు కార్యక్రమంగా పరిణతి చెందింది. మార్చి 2014 నాటికి 61.01 కోట్ల ఆధార్ నెంబర్లు జారీ చేయబడ్డాయి. ఈ సంఖ్య ఏప్రిల్ 2025 చివరి నాటికి 141.88 కోట్లకు పైగా పెరిగింది. జూలై 1, 2015న ప్రారంభించబడిన డిజిలాకర్ డిజిటల్ ఇండియా ప్రోగ్రాం కింద ఒక ప్రధాన చొరవ. ఇది పౌరులు తమ ఫోన్లు లేదా డెస్క్టాప్ల నుండి ప్రామాణిక పత్రాలను యాక్సెస్ చేయడానికి, నిల్వ చేయడానికి మరియు పంచుకోవడానికి అనుమతించే డిజిటల్ డాక్యుమెంట్ వ్యాలెట్ను అందిస్తుంది. ఫిబ్రవరి 2017 నుండి అసలు పత్రాలకు చట్టబద్ధంగా సమానమైనవిగా గుర్తించబడిన డిజిలాకర్ భౌతిక కాపీలను తీసుకువెళ్లడం లేదా సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గించింది. 2017లో ప్రారంభించబడిన ఉమంగ్ యాప్ పాలనను నిజంగా మొబైల్గా మార్చింది. ఇది కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక సంస్థల నుండి సేవలను యాక్సెస్ చేయడానికి ఏకీకృత వేదికను అందిస్తుంది. బిల్లులు చెల్లించడం నుండి వ్యాక్సిన్ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవడం వరకు ఉమాంగ్ ప్రభుత్వాన్ని పౌరులకు దగ్గర చేసింది. 2017లో కేవలం 25,000 మంది వినియోగదారులు మరియు 166 సేవలతో ప్రారంభమైన ఉమాంగ్ ఇప్పుడు మే 30, 2025 నాటికి 8 కోట్లకు పైగా వినియోగదారులకు మరియు 209 విభాగాలలో 2,297 సేవలకు పెరిగింది. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతిని అర్థవంతమైన రీతిలో ఉద్ధరించడానికి అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించింది. ప్రవేశపెట్టిన విధానాలు మరియు సంస్కరణలు రోజువారీ సవాళ్లను తగ్గించడమే కాకుండా ఆర్థిక భద్రత, గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ మరియు నైపుణ్యాభివృద్ధిని కూడా బలోపేతం చేశాయి. ఈ మార్పులు భారతదేశ వృద్ధి గమనంలో మధ్యతరగతి కీలక పాత్ర యొక్క స్పష్టమైన అవగాహనను ప్రతిబింబిస్తాయి. న్యాయంగా, సరళత మరియు ప్రాప్యతపై దృష్టి పెట్టడం ద్వారా లక్షలాది మధ్య ఆదాయ కుటుంబాలు భవిష్యత్తును విశ్వాసంతో ఎదుర్కోవడానికి
బాగా సన్నద్ధమవుతున్నాయని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ స్థిరమైన ఆలోచనాత్మక విధానం జీవితాలను మార్చివేయడమే కాకుండా నిరంతర పురోగతికి బలమైన పునాది వేసింది. మధ్యతరగతి ముఖచిత్రాన్ని మార్చివేసిన 11 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన పోపూరి మురళీకృష్ణ, వ్యాఖ్యానం సాయి సిస్లా, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.